Have years నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్ అని పిలుస్తారండి. ఈ ఆర్గనైజేషన్ అనేది హైదరాబాద్ రాజేంద్ర నగర్లో సిచ్యుయేట్ అయి ఉందండి. సో దే ఆర్ క్రియేటింగ్ వేకెన్సీ ఫర్ ద పొజిషన్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ ఇన్ మేనేజ్ హైదరాబాద్. అంటే వాళ్ళు ఒక వేకెన్సీ అనేది క్రియేట్ చేశారండి కాంట్రాక్ట్ బేసిస్లో. అది వచ్చేటప్పటికి నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ అనమాట. న్యాచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్. సో దాని గురించి డీటెయిల్స్లోకి వెళ్దాము. మేనేజ్ యాజ్ అన్ నాలెడ్జ్ రిపాజిటరీ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఇది ఈ మేనేజ్ అనే ఆర్గనైజేషన్ అండి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వస్తుందండి. ఓకే, దే ఆర్ క్రియేటింగ్ ద అప్లికేషన్స్, దే ఆర్ ఇన్వైటింగ్ ద అప్లికేషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెలి అడ్వైజర్గా కాంట్రాక్ట్ బేసిస్లో వీళ్ళు పోస్ట్ని రిలీజ్ చేశారండి. అండ్ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్, అంటే న్యాచురల్గా ఫార్మింగ్ ఎలా చేయాలి, ఇది ఒక అందరికీ అలవాటు అవ్వాలి, ప్రజలందరికీ కూడా అలవాటు అవ్వాలి ఫార్మింగ్ అనేది. సో అలాగా ఒక నేషనల్ మిషన్ కింద స్టార్ట్ చేశారనమాట. సో ఈ మేనేజ్ హైదరాబాద్ వాళ్ళు ఇలా న్యాచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ కింద వేకెన్సీ పొజిషన్ అనేది క్రియేట్ చేశారు. సో దీని యొక్క పోస్ట్ యొక్క డీటెయిల్స్ వచ్చేటప్పటికి టెలి అడ్వైజర్ అనమాట. అంటే మీరు సలహా ఇస్తూ ఉండాలన్నమాట వాళ్ళకి. త్రూ ఫోన్ కాల్స్ ద్వారా అవ్వచ్చు. వాళ్ళ వర్క్ ప్రొఫైల్ అనేది ఏమి క్లియర్గా మెన్షన్ చేయలేదు. బట్ ఏంటంటే టెలి అడ్వైజర్ అనేది పోస్ట్ నేమ్ అనేది పెట్టారు. ఓకే, ఆ టెలి అడ్వైజర్ అంటే వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వాలి. మీరు ఎలా చేయాలి, ఏంటి, ఎలా ఫార్మింగ్ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు ఇంటి దగ్గర ఎలా చేయాలి అనేది వాళ్ళు పెట్టిన పోస్ట్ యొక్క రోల్. ఓకే, మేనేజ్ ఈజ్ సీకింగ్ డెడికేటెడ్ హార్డ్ వర్క్ బ్రైట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ టు వర్క్ అండర్ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ఫర్ ద కాంట్రాక్ట్ పొజిషన్స్. సో ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనవరి 15 లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అది కూడా వాళ్ళు గూగుల్ ఫామ్ అనేది క్రియేట్ చేశారు. సో ఆ గూగుల్ ఫామ్ నుంచి అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఫర్దర్ డీటెయిల్స్లోకి ఒక్కసారి వెళ్ళిపోదాము. అప్లికెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారో ఒకసారి చూడండి. ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లై త్రూ ద ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ through the Google form indicated against the post. Shortlisted candidates will be intimated for personal interview at Manage Hyderabad. సో మీరు గూగుల్ ఫామ్ ద్వారా అప్లై చేశారనుకోండి, వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఎప్పుడు షెడ్యూల్ చేస్తారా అనేది వాళ్ళు ఇంటిమేట్ చేస్తారంట. సో ద సెలక్షన్ కమిటీ కెన్ చేంజ్ ప్యాకేజ్ అండ్ నెంబర్ ఆఫ్ పొజిషన్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ అండ్ మెరిట్. వాళ్ళకున్న రిక్వైర్మెంట్ మెరిట్ బేసిస్ ప్రకారం పొజిషన్స్ అనేవి చేంజ్ చేసే స్కోప్ అయితే ఉందంటండి. సో ఒక్క పోస్టే ఉంది కదా, నేను ఎందుకు అప్లై చేయాలి అని అయితే అనుకోవద్దు. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేయండి. సో దే మే ఛాన్స్ అనమాట. వై బికాస్ శాలరీ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 50,000 అంటున్నారు. ఇన్ కేస్ ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక వాళ్ళ శాలరీ పర్క్స్ కూడా హైక్ చేయటం అనేది జరుగుతుందని చెప్తున్నారు. అంటే ఇట్ ఈస్ నాట్ కాంట్రాక్ట్ బేసిస్ అంటున్నారు కాబట్టి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి జనవరి 15. ఓకే, ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. టెలి అడ్వైజర్ పోస్ట్ న్యాచురల్ ఫార్మింగ్ అన్నారు కదండి, 1 పొజిషన్ అని చెప్తున్నారు. సో ఇక్కడ బ్లూ కలర్లో లింక్ ఇచ్చారు కదండి గూగుల్ ఫామ్ అనేది. ఒకసారి చూద్దాము, లాస్ట్లో ఒకసారి చెక్ చేద్దామండి గూగుల్ ఫామ్ అనేది. నెక్స్ట్ పర్టికులర్స్ వచ్చేటప్పటికి పొజిషన్ మెన్షన్ చేశారు కదా టెలి అడ్వైజర్ అని. ప్రాజెక్ట్ పీరియడ్ 3 years, కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. ఇనీషియల్లీ ఫర్ 1 year, ఎక్స్టెండబుల్ ఫర్దర్ బేస్డ్ ఆన్ పెర్ఫార్మెన్స్ అండ్ రిక్వైర్మెంట్. Project period 3 years. Duration of assignment initially for 1 year, extendable further based on performance and requirement. Number of positions 1 అని మెన్షన్ చేశారు. అండ్ 1 అనేది కంపల్సరీ కాదని చెప్తున్నారండి. రిక్వైర్మెంట్ బట్టి ఇంక్రీజ్ చేయొచ్చు. అలాగే యాజ్ వెల్ యాజ్ వచ్చిన నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ కండిషన్స్, అంటే వాళ్ళ చదివిన డిగ్రీస్ ప్రకారం, యాజ్ వెల్ యాజ్ మళ్ళీ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం పొజిషన్స్ అనేవి మే ఇంక్రీజ్ అని అన్నారు. బట్ నాట్ షూర్. మంత్లీ శాలరీ వచ్చేటప్పటికి కన్సోలిడేటెడ్ శాలరీ 50,000 per month అనేది ప్రొవైడ్ చేస్తున్నారంటండి. సో వాట్ ఆర్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్, స్పెషలైజేషన్ ఇన్
agronomy or soil science, agribusiness management or plant pathology, agriculture entomology, agriculture marketing, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్స్. సో ఎవరైతే ఎసెన్షియల్ అని మెన్షన్ చేశారండి. సో కంపల్సరీగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పీజీలో వాళ్ళు ఈ స్పెషలైజేషన్స్ అనేది చేసి ఉండాలి. అగ్రికల్చర్లో అగ్రోనమీ అవ్వచ్చు, లేదా సాయిల్ సైన్స్ అవ్వచ్చు, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ప్లాంట్ పాథాలజీ అవ్వచ్చు, అగ్రికల్చర్ ఎంటమాలజీ అవ్వచ్చు, అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆర్ అగ్రికల్చర్ ఎక్స్ట్రాక్షన్స్. సో వీటిలో కంపల్సరీగా ఎసెన్షియల్ అంటున్నారు. డిజైరబుల్ వచ్చేటప్పటికి ఎక్స్పీరియన్స్ ఇన్ టెలి అడ్వైజరీ సర్వీసెస్. మీకు ఏమైనా ఫర్దర్గా ఎక్స్పీరియన్స్ ఉందా టెలి అడ్వైజరీ సర్వీసెస్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, గుడ్ స్పోకెన్ అండ్ రైటింగ్ స్కిల్స్, అబిలిటీ టు ఇన్ఫార్మ్ ద స్టేక్ హోల్డర్స్ అబౌట్ ద నేచురల్ ఫార్మింగ్ యాక్టివిటీ ఆర్ స్కీమ్స్. సో స్టేక్ హోల్డర్స్కి మీరు ఎలా ఇన్ఫార్మ్ చేస్తారు త్రూ స్కీమ్స్ ద్వారా, యాక్టివిటీస్ ద్వారా. అబిలిటీ టు ఆన్సర్ ద క్వారీస్ విత్ పేషెన్స్. వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు క్వారీస్ని పేషెంట్గా ఆన్సర్ చేయాలి. అబిలిటీ టు కీప్ ద రికార్డ్ ఆఫ్ కాల్స్ విత్ డీటెయిల్స్ ఆఫ్ ఫ్యూచర్ రిట్రైవల్. నాలెడ్జ్ ఆన్ మల్టీ లాంగ్వేజెస్ అంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగు అలా ఉంటే బెనిఫిట్ అని చెప్తున్నారు మల్టీ లాంగ్వేజెస్ ఉంటే. బట్ నాట్ ఇట్ ఈజ్ అన్ ఎసెన్షియల్. డిజైరబుల్ ఏవి ఇచ్చినా సరే ఉన్నా లేకపోయినా పర్లేదండి. ఎసెన్షియల్ మటుకు మ్యాండేటరీగా మనకు ఉండాలి జాబ్ రిక్వైర్మెంట్లో. ఏజ్ వచ్చేటప్పటికి అప్ టు 35 years ఆర్ ఎలిజిబుల్. అండ్ నేచర్ ఆఫ్ ద జాబ్ ఇందాక చెప్పాను కదండి టెలి అడ్వైజర్ అని చెప్పి. సో ఇప్పుడు ఆ టెలి అడ్వైజర్ రోల్ యొక్క డిస్క్రిప్షన్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆ పోస్ట్ గురించి అనేది క్లియర్గా చెప్తున్నారు. హ్యాస్ టు అటెండ్ ద కాల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ మాస్టర్ ట్రైనీస్, champion farmers, CRPS farmers and answer their queries related to natural farming. Should liaison with experts of national, state and district level. Data management, any other responsibility assigned by manager. అంటే టెలి అడ్వైజరీ కాల్స్తో పాటుగా నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏమైనా వచ్చినా సరే, క్వారీస్ వచ్చినా సరే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. డేటాని మేనేజ్మెంట్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ ఎనీ అదర్ రెస్పాన్సిబిలిటీ. ఆ మేనేజ్ అనే ఆర్గనైజేషన్ అనేది మీకు ఎలాంటి రోల్ పెర్ఫామ్ చేయమని ఇస్తే అలాంటి రోల్ అనేది మీరు పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద టెలి అడ్వైజరీ జాబ్ ఇన్ న్యాచురల్ ఫార్మింగ్. ఓకేనా? సో ఇదండి కంప్లీట్ డిస్క్రిప్షన్. న్యాచురల్ ఫార్మింగ్ గురించి మేనేజ్ అనే ఆర్గనైజేషన్లో టెలి అడ్వైజరీ పోస్ట్, కన్సోలిడేటెడ్ శాలరీ అనే పే చేస్తారని చెప్పారు. త్రూ గూగుల్ ఫామ్ ద్వారా అప్లై చేయమంటున్నారు. అండ్ మీకు నేను చెప్పిన పోస్ట్ గురించి డీటెయిల్స్ కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద లింక్లో, డిస్క్రిప్షన్ లింక్లో నేను చెప్పే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు PDF అండ్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ చూసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉందండి. వాట్సాప్ ఛానల్ లింక్లో కూడా జాయిన్ అయితే మీకు అప్డేట్స్ అన్నీ కూడాను అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎవరు మీకున్న బిజీ లైఫ్లో మిస్ అవ్వకుండా ఉంటారు, ఏదైనా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఉన్నా కూడాను. ఓకేనా? సో జాయిన్ అవ్వండి. వాట్సాప్ లింక్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ గూగుల్ ఫామ్ అన్నారు కదా, ఒకసారి గూగుల్ ఫామ్ కూడా చెక్ చేసేద్దాం మనం. దాంట్లో ఏమి అడిగారు ఏంటి అనేది. దిస్ ఇస్ ద గూగుల్ ఫామ్ అప్లికేషన్ ఫర్ ద కాంట్రాక్ట్ పొజిషన్ ఆఫ్ టెలి అడ్వైజర్ అండ్ నేచురల్ ఫార్మింగ్ ఇన్ మేనేజ్ హైదరాబాద్. చూడండి, ఆల్ ద కాలమ్స్ ఆర్ టు బి ఫిల్డ్, అదర్వైజ్ అప్లికేషన్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్కంప్లీట్. ఇక్కడ చూడండి. సో ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసిన కాలమ్స్ అన్నీ ఫిల్ చేయమంటున్నారు, లేకపోతే ఇన్కంప్లీట్ కింద కన్సిడర్ చేస్తారంట. సో ఒకసారి జాగ్రత్తగా డీటెయిల్స్లోకి వెళ్ళిపోండి. అండ్ నెక్స్ట్ మీరు ఏదైతే మెయిల్ నుంచి వెళ్తారో ఆ మెయిల్ నుంచే మీకు వాళ్ళకి పోస్ట్ అవుతుంది. ఒకసారి మెయిల్ మీదా కాదా అనేది చెక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఈమెయిల్ అనే ఆప్షన్ టిక్ చేసుకుంటారు. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఏజ్ అనేది 35 years లోపు ఉండాలని చెప్పారు కదా, అప్ టు 35 అన్నారు. ఎవరైనా 36 వస్తే కనుక మరి వాళ్ళు ఎలిజిబుల్ కారు. బట్ మే ఛాన్స్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఏజ్ ఉన్నా సరే అప్లై చేసుకోండి. కన్సిడర్ చేస్తే వెళ్ళొచ్చు ఇంటర్వ్యూకి, లేదంటే లేదు. జెండర్ టిక్ చేస్తారు, అడ్రస్ ఇస్తారు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. అండ్ డూ యూ ఫుల్ఫిల్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. వాళ్ళు ఇక్కడ స్పెసిఫై చేశారు కదండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్ ఫీల్డ్స్ అని చెప్పేసి. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే అసలు అప్లై చేయాల్సిన పనే లేదు మీకు. అసలు అనవసరంగా వేస్ట్ ఆఫ్ టైం కదా, వాళ్ళకు కూడా వేస్ట్ ఆఫ్ టైం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో నేమ్ ఆఫ్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ.
మీ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేమ్ ఏంటి? ఇక్కడ ఎస్ అని చెప్పారు కదా! కానీ ఆ ఎస్ అంటే ఏంటి? మీరు అగ్రోనమీలో స్పెషలైజేషన్ చేశారా? లేకపోతే సాయిల్ సైన్సా? అగ్రికల్చర్ ఎంటమాలజీనా అనేది తెలియాలి కదా! సో, ఏ క్యాడర్‌లో మీరు స్పెషలైజేషన్ చేశారో అది ఇక్కడ టైప్ చేయండి. స్పెషలైజేషన్ కూడా ఇక్కడే ఇచ్చారు. సో, అవి ఒకసారి మళ్ళీ టిక్ చేయండి. ఓకే. నెక్స్ట్ మీరు ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు? ఏ కాలేజ్ ఆర్ యూనివర్సిటీలో చదివారు? డీటెయిల్స్ ఆఫ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ మీరు ప్రెజెంట్ చేస్తున్నారా లేదా? పాస్ట్‌లో చేశారా లేదా? ఏంటి? ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది? ఆ ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి? మీ యొక్క సాలరీ, గ్రాస్ సాలరీ ఎంత? మీ నేచర్ ఆఫ్ వర్క్ మెన్షన్ ఇన్ 2-3 లైన్స్. మీ వర్క్ నేచర్ ఏంటి? అక్కడ రోల్ మీరు పెర్ఫార్మ్ చేసిన రోల్ ఏంటి? వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ టెలి అడ్వైజరీ సర్వీసెస్. ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి. టెలి అడ్వైజరీగా మీరు వర్క్ చేసుంటే గనక కిసాన్ కాల్ సెంటర్‌లో చేశారా? టెలి అడ్వైజరీ సర్వీసెస్‌లో చేశారా? లేదా ప్రైవేట్ ఎన్‌జీఓలో చేశారా? అనేది టిక్ చేయండి. అండ్ ఎనీ అదర్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ టెలి అడ్వైజరీ సర్వీసెస్. ఓకే. టోటల్ నంబర్ ఆఫ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎనీ ఎక్స్‌పీరియన్స్ ఎక్స్‌క్లూజివ్‌లీ వర్కింగ్ విత్ న్యాచురల్ ఫార్మింగ్. మీకేమైనా సెపరేట్‌గా న్యాచురల్ ఫార్మింగ్‌లో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? ఇఫ్ యెస్ మెన్షన్ ద నంబర్ ఆఫ్ ఇయర్స్. డీటెయిల్స్ ఆఫ్ ద పబ్లికేషన్స్. మీకు పబ్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఆర్టికల్స్ మీరు ఫార్మింగ్ చేసిన యాక్టివిటీ ఆర్టికల్స్ ఫార్మింగ్‌లో మీరు కొత్తగా ఐడెంటిఫై చేసిన ఆర్టికల్స్ ఏమైనా పబ్లిష్ చేసి ఉంటే అవి రిసర్చ్ అయితే రిసర్చ్ మెన్షన్ చేయండి. బుక్స్ అయితే బుక్స్ మెన్షన్ చేయండి. ఎన్ని బుక్స్ పబ్లిష్ చేశారో మెన్షన్ చేయండి. అదర్ పబ్లికేషన్స్ ఇఫ్ ఎనీ. అండ్ మీకేమైనా మీ కెరియర్ లైఫ్‌లో ఏమైనా అవార్డ్స్ గానీ, రివార్డ్స్ గానీ, రికగ్నైజేషన్ గానీ వచ్చిందా? ఉంటే మెన్షన్ చేయండి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా? లేదా? ఉంటే గనక ఎంఎస్ ఆఫీసా? డేటాబేస్ మేనేజ్మెంటా? దేంట్లో ఐడియా ఉందో దాంట్లో టిక్ చేయండి. ఎనీ అదర్ అడిషనల్ క్వాలిఫికేషన్ ఇఫ్ యెస్ ప్లీజ్ ఇండికేట్ ఇన్ డీటెయిల్. మీకు ఇవి కాకుండా ఇంకా ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? లాంగ్వేజెస్ నోన్. మీకు ఎన్ని లాంగ్వేజెస్ తెలుసో అవి ఎంటర్ చేయండి. రైట్ ఎ పారాగ్రాఫ్ ఆన్ యువర్ సూటబిలిటీ ఫర్ టెలి అడ్వైజరీ పోస్ట్. ఒక పారాగ్రాఫ్ రాయమంటున్నారండి. టెలి అడ్వైజర్ పోస్ట్‌కి వాట్ ఆర్ ద సూటబిలిటీస్ అని చెప్పేసి ఒక పారాగ్రాఫ్ షార్ట్ నోట్ రాయమంటున్నారు. రాయండి ఒకసారి. ప్లీజ్ అప్లోడ్ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. యాడ్ ఫైల్. మీ ఫోటోని ఇక్కడ యాడ్ ఫైల్ అని క్లిక్ చేస్తే ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ అవుతుందండి. డిక్లరేషన్ దగ్గర టిక్ మార్క్ చేసుకోండి సరిపోతది. చూస్ ఇక్కడ అగ్రీనా డిసగ్రీనా అగ్రీ అని టిక్ చేసి అప్పుడు సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అదర్వైజ్ మీరు ఏ కాలమ్ వదిలేసినా సరే మీకు ఇక్కడ అప్లికేషన్ అనేది ఇన్‌కంప్లీట్ అని చెప్పేశారు. సో, మీరు ఎలిజిబిలిటీ ఉంటేనే జాగ్రత్తగా చూసుకొని అప్లై చేయండి. ఓకే. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థాంక్ యూ.